చిన్నగా ఉన్నప్పుడు హోలీ పండుగ వస్తుందంటే చాలు ఎదురు చూస్తుండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. వచ్చినాక ఇంకా హోలీ పండుగ 2 రోజులు ఉందంటే ఇంక 2 గిన్నెలు తీసుకొని కామప్ప పాట పాడుకుంటూ పిల్లలందరం కలిసి ఇంటింటికి అన్నం అడుకొచ్చుకుంటుంటిమి. అడుకొచ్చుకొని ఇంకొక చెట్టు కింద కూర్చొని అన్నాన్ని కలుపుకొని మంచిగా ముద్ద తింటుంటిమి. మస్తు టేస్ట్ ఉంటుండే తెలుసా! ఎన్ని కూరలు ఎన్ని ఇంట్లో వంటలు కదా! భలే టేస్ట్ ఉంటుండే. అంతా తిన్నాక ఇంకా లాస్ట్ రేపు పండగ అనంగా ఈరోజు కాముని కాలుస్తాం కదా! కాల్చేటప్పుడు కాముని చుట్టూ తిరుక్కుంటూ ఇంకా ఆ కామప్పని కాల్చినాక ఇంకా ఆ రోజు నైటే కొంచెం హోలీ పూసుకుంటుంటాం అనమాట దోస్తులం అందరం కలిసి. అట్లా పూసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ హోలీ ఆడుతుంటిమి. ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు హోలీ ఆడినాక ఇంకా అందరం కలిసి షెల్మ ఉంటుండే మా ఊర్లో. ఆ షెల్మ కాడికి పోయి అంజనగుట్క షెల్మ ఉంటుండే ఆడికి పోయి స్నానాలు చేసుకొని వస్తుంటిమి. స్నానం చేసుకొని వచ్చి ఇంకా ఫుల్ ఆకలి మీద ఉంటుండే. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా ఇంటికాడ మాత్రం ఈ ఆటలు దిగుతుండే అనమాట. అంటే కులమోళ్ళు అందరం కలిసి పాలలు అందరూ కలిసి ఆటలు కోసుకుంటుంటే కుప్పలు వేసుకుంటుంటే ఇంకా మేము ఇంటికి వచ్చేలోపు అమ్మ వాళ్ళు మంచి వంట చేసి పెడుతుండే. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుంటాం అనమాట. అట్లుంటే అప్పుడు కాలం. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. జరిగిన గతాన్ని ఒకటి గుర్తు తెచ్చుకోవాలి, సంతోషపడాలి. అబ్బా అప్పుడు అట్లా చేస్తుంటాం కదా అని చెప్పేసి. మీ ఊర్లో మీరు కూడా అంతేనా? మీ ఊర్లో మీ హోలీ పండుగని మీ దోస్తులను కూడా ఎంతగానో మిస్ అవుతూ ఉంటారు కదా. మళ్ళీ రాదా కాలం వచ్చింటే ఎంత బాగుండో కదా. ఇంకా మన పిల్లలు చెప్పుకోవాలి అప్పుడు మేము అట్లా ఆడుతుంటాం కదా హోలీ అని చెప్పేసి చెప్పుకోవాలి అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు నాకు తెలిసి. సరే, అడ్వాన్స్ హ్యాపీ హోలీ.